గురుగారు, పెళ్ళిళ్ళలో మధుపర్కాలంటారు కదండి. ఆ మధుపర్కం అంటే అర్థం ఏమిటండి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? చాలామంది మధుపర్కాలు అనేసరికి అర్థం ఏం చెప్తారంటే కొత్త బట్టలు అంటారు. తెల్లటి వస్త్రాలని పసుపు నీళ్ళల్లో ముంచి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కట్టబెట్టి అది మధుపర్కాలు అంటారు. లేదా ఆ పేరుతోటి ఏదో రకరకాల వస్త్రాలు కడుతుంటారు. ఉడుగైనప్పుడు కూడా కడతారు. కానీ మరి దేవాలయాల్లో కూడా మధుపర్కం సమర్పయామి అన్నప్పుడు వెండి గిన్నె లోపల పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తులసి వేసి అక్కడ పెడతారు. మరి అదేమిటి మరి మధుపర్కం అంటేను? మధుపర్కం అంటే అసలు అర్థం అదే. మధు అంటే తేనె, పర్కం అంటే పెరుగు. ఇది ఏమిటంటే ఆచారం ఏమిటంటే బ్రహ్మచారి అయిన వాడు గృహస్థాశ్రమంలోకి వస్తున్నా కానీ లేదా మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్టయితే వాళ్ళని గౌరవించే విధానం కోసం మధు ఇమం మధు 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 అని చెప్పి మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ మధుమాన్నో వనస్పతి మధుమాన్నో మధుమానస్తు సూర్య అని చెప్తూ మధుపర్కము. మధు అంటే ఏమిటి? బయట కొనుక్కొచ్చే బాటిల్ కాదు అది. అది తేనె పట్టులోంచి తీయాలి. తేనెటీగ ఏం చేస్తుంది తెలుసా? ఆ పువ్వుల్లోకి వెళ్ళి పువ్వుని పాడు చెయ్యకుండా ఆ మకరందం తీసుకొస్తుంది. తీసుకొచ్చి దాంట్లో పెడుతుంది. అది బాగా తీయదనం వస్తుంది. అది మధువు. అది పట్టురావాలి పట్టుకొచ్చి. పర్కం అంటే పెరుగు. పెరుగు దేనికి సంకేతము? ఆవు పాలతో చేసిన పెరుగు. ఎంచేతో తెలుసా? పెరుగు లోపల వాత్సల్యం ఉంది. ఎలాగంటారా? ఆవు దూడ వెళ్ళి గడ్డి తింటోంది, ఆవు కూడా గడ్డి తింటోంది. ఆ గడ్డి కాస్త పాల కింద మార్చుకుంటోంది. ఆ పాలని దూడ నోటితోటి ఇలా అంటోంది, ద్రవిస్తోంది. అది దూడలు ఎక్కువ తాగేస్తాను, మనం బలవంతాలు లాగేస్తాం. దూడ ఎప్పుడూ తాగదది. కడుపు నిండిపోగానే పొదుగుని ఇలా ఇలా పొడుస్తుంటుంది. అప్పుడు రైతు వెళ్ళి పాలు పితుకుతాడు. ఇది కాచి తోడు పెట్టి పెరుగైన తర్వాత అప్పుడు దాన్ని చిలికితే వచ్చేది నవనీతము. దాని పేరు పర్కము, పెరుగు. అది అంటే ఇన్ని దశలు వచ్చాయి. ప్రేమకి సంకేతం అది. అందుకనే మా కొసరాజు గారు చెప్పారు, నా గుండెలు కాదని మీ కడుపులు నిండిస్తున్నా ఓరు మూర్ఖుల్లారా. ఏమిటో పారేసిన గడ్డి తిని బతుకు గడుపుతున్నాను, నాకేమైనా పెట్టారా మీరు? లేదు అన్నాడు ఆయన. పాపం అలాంటిది పర్కము, పెరుగు, మధు. తర్వాత దాంట్లో ఏం వెయ్యాలి? నెయ్యి వెయ్యాలి. నెయ్యి తేజస్సుకు సంకేతము. నెయ్యి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పాల నుంచి వచ్చింది. పాలు, పెరుగు, అలా పెరుగు, నెయ్యి, తర్వాత ఇది మధువు. దాంట్లో కొంచెం పసుపు వేస్తారు. అవి వేస్తే ఇదేమిటి? క్షేమం కలుగుతుంది. మధువు వల్ల ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా మాధుర్యం పెరుగుతుంది. నేతి వల్ల వారిద్దరి లోపల తేజస్సు వస్తుంది. ఈ పెరుగు వల్ల వాళ్ళల్లో సంతానం కలిగే శక్తి నిలబెడుతుంది. ఇంకా చాలా లోతుంది దీన్ని చెప్పడానికి. ఇది పెడితే ఇప్పుడు వాళ్ళు ఉపవాసం పూర్తయి భోజనం చేస్తారు వాళ్ళు. అందుకని ముందు ఆ సమయంలో పెట్టే వస్త్రాలు మధుపర్కాలని పేరు పెట్టారు. అంటే ఈ అప్పుడు పెట్టే వస్త్రాలకు ఉన్న గొప్పతనం తెలుసా అండి? ఆ వస్త్రం మీద 9 దేవతలు ఉంటారు. మనకు తెలియదు కదా. ఎలాగా? అగ్నేహతూషాదానం, వాయోర్వాతపానం, పితృణాం నీవి, ఓషధీనాం ప్రఘాత, ఆదిత్యానాం ఈ పేర్లు చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. వీళ్ళందరూ ఉన్నారు. మొట్టమొదటి పద్మశాలి ఎవరో తెలుసా అండి? సూర్య భగవానుడు. ఆయన మొట్టమొదటి. ఆయన దగ్గర కూడా డిజైనర్లు ఉంటారట, కట్టింగ్లు చేసేవాళ్ళు, కృత్తికలు వాళ్ళంతా కూడా. ఈ మధుపర్కం వెనకాల ఇంత అర్థం ఉంది. మీకు ఏమన్నా ఇంకా కావాలంటే దాని మీద కర్మకాండకి సంబంధించి ఉత్తర పూర్వ పర కర్మ దాంట్లో బాగా చాలా అందంగా ఇచ్చారు. 15 మంత్రాలు ఉన్నాయి. ఇది మధుపర్కం. అంతే తప్ప ఏదో స్వీట్ అని కాదు. ఇతర దేశాల్లో కూడా ఇది ఉంది. ఇంటికి వచ్చిన వాడికి తేనె కలిపిన పాలు ఇస్తుంటారు ఇప్పటికీ రోమ్లో. ఇదే మధుపర్కం పేరు వాళ్ళు అక్కడ ఉంది. నమస్కారం.